హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో కేకేఆర్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగారు. ఫస్ట్ నుంచి కూడా మీరు నా ప్రీవియస్ ఐపీఎల్ వీడియోస్ చూస్తే కేకేఆర్ టైటిల్ ఫేవరెట్, కేకేఆర్ కప్పు కొట్టే ఛాన్సెస్ 80% ఉన్నాయని నేను చెప్తూనే వచ్చా ఫ్రమ్ ది బిగినింగ్. అంటే టాప్ ఆఫ్ ది టేబుల్ లేనప్పుడు కూడా నేను ఇదే విషయం చెప్పా. సో అలాగే కేకేఆర్ టైటిల్ అనేది గెలిచారు. మన ప్రిడిక్షన్ కూడా అదే, కేకేఆర్ కొడుతుందని. బట్ ఏంటంటే అంత ఈజీగా కొట్టడం అనేది కొంచెం ఎక్కడో కాస్త పోరాడకుండా ఓడిపోయారే ఎస్ఆర్హెచ్ అని నాకు అనిపించింది. సో మనం ఈ వీడియోలో ప్యాట్ కమిన్స్ చేసిన మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. నిన్న చాలా మందికి అర్థం కాలేదేమో, ప్యాట్ కమిన్స్ ఏం మిస్టేక్స్ చేశాడు సార్, బ్రహ్మాండంగా కెప్టెన్సీ చేశాడు అందుకనే గెలిచాడు ఆర్ఆర్ మీద అన్నారు. అది కాదు బ్రదర్, మిస్టేక్స్ ఉన్నాయి. ఏంటి అంటే భువనేశ్వర్ కుమార్ కి కంటిన్యూస్ గా థర్డ్ ఓవర్ ఇవ్వడం. ఏది నేను మాట్లాడేది ఆర్ఆర్ మ్యాచ్ మీద. ఆర్ఆర్ మ్యాచ్ లో థర్డ్ ఓవర్ ఇవ్వడం వల్ల ఆ ఓవర్ 19 రన్స్ ఇచ్చాడు భువనేశ్వర్. మీరు కావాలంటే వెళ్ళి మళ్ళీ హైలైట్స్ లో చూసుకోండి. అలాగే మీకు స్పిన్ బాగా తిరుగుతుంది, స్పిన్ బాగా వేయించాడు, దానికి ఒప్పుకున్నాం, సూపర్ అని కూడా చెప్పాం. అలాగే మార్కరం కి మధ్యలో ఓవర్ కూడా ఇచ్చాడు, స్పిన్ తిరుగుతుందని. అక్కడ వరకు బాగుంది డెసిషన్. బట్ షాబాజ్ అహ్మద్ కి 4th ఓవర్ ఇచ్చాడు. దట్స్ ఓకే, మెయిన్ బౌలర్ కాబట్టి 2 4లు కొట్టేశారు 4th ఓవర్. ఇంకోటి మనకి అభిషేక్ శర్మకి 4th ఓవర్ ఇవ్వడం అనేది రాంగ్ డెసిషన్. అక్కడ కూడా మొమెంటం అటు వెళ్ళిపోయింది, ఆర్ఆర్ వైపు వెళ్ళిపోయింది. సో ఆ మొమెంటం అనవసరంగా ఇచ్చాడే అని అయితే అనిపించింది. కొద్దిలో పోయింది కానీ ఇక్కడ హెడ్మైర్ పవల్ అంత పెద్ద ఫామ్ లో లేరు, వాళ్ళు ఫినిషింగ్ ఇవ్వలేక అయిపోయింది. కానీ వేరే ఫినిషర్స్ ఉంటే మాత్రం రింకు సింగ్, రసెల్ లాంటి వాళ్ళు ఉంటే మాత్రం మొమెంటం తీసేసుకుని గెలిచేసేవాళ్ళు. స్కోర్ తక్కువ ఉంది కదా, 175 అనేది స్కోర్ తక్కువే ఆర్ఆర్కి. యాక్చువల్గా వాళ్ళు కొట్టలేకపోయారు, ఏది మిడిల్ ఆర్డర్ పటిష్టంగా లేకపోవడం, లో ఆర్డర్ ఆడలేకపోవడం. సో ఆ మ్యాచ్ పక్కన పెడదాం. ఫైనల్స్ లో మిస్టేక్స్ ఏంటి? ఇప్పుడు బ్యాటింగ్ వచ్చాడు. బ్యాటింగ్ వచ్చినప్పుడు ఉన్నది ఒకటే వికెట్, ఇంకా మనకి 2 ఓవర్లు ఉన్నాయి. 2 ఓవర్లు ఉన్నప్పుడు రొటేట్ చేసుకుంటే భువనేశ్వర్ కూడా బ్యాటింగ్ ఎబిలిటీ ఉంది. భువనేశ్వర్ బ్యాటింగ్ కమిన్స్ కి తెలియదా? తెలుసు కదా, తను సింగిల్స్ తీయగలుగుతాడు, ఒక్కోసారి 4లు మంచిగా కవర్ డ్రైవ్ కూడా కొట్టగలుగుతాడు భువనేశ్వర్. ఫుల్ షాట్ ఆడతాడు, బ్రహ్మాండంగా ఆడతాడు భువనేశ్వర్ కుమార్, బ్యాట్స్మెన్ అంటాడు. సో అతనికి సింగిల్ ఇవ్వకుండా తనే స్ట్రైక్ ఉంచుకుని 6 కొడదామని, లాంగ్ ఆన్ క్లియర్ చేద్దామని చెప్పి వెళ్ళాడు. సో అది మిస్టేకే. అక్కడ లాస్ట్ ఓవర్ క్లియర్ చేసుకోవచ్చు, 9 బాల్ మిగిల్చేశారు. ఇంకా చూడండి 113లో స్కోర్ అయిపోయింది. అదే మీకు సింగిల్ తీసి లాస్ట్ ఓవర్ ఒక 2 6లు కనెక్ట్ అయిన 9 బాల్స్ లో అట్లీస్ట్ 2 6లు కనెక్ట్ అయిన 12 రన్స్ వచ్చినాయి. అప్పుడు మీకు 130 135 వరకు స్కోర్ అయ్యలేదు. అది సైకలాజికల్ గా ఏంటంటే మనం పోరాడదాం అనే ఇది ఇస్తుంది. ఫస్ట్ పవర్ ప్లేలో వికెట్లు తీసారనుకోండి టక్కటక్క, అక్కడ మ్యాచ్ గ్రిప్ లోకి కూడా తెచ్చుకోవచ్చు. 110 120 రన్లకు ఆల్అౌట్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కేకేఆర్ వాళ్ళు. సో అలాగే మీకు ఇంకొకటి ఏంటి, మొన్నే చూసాం మనం ఆర్ఆర్ని ఎంత కట్టడి చేశారు వాళ్ళు. సో అది దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆడి ఉండాల్సింది ప్యాట్ కమిన్స్ అని నేను అనుకున్నా. అదైతే కొద్దిగా మిస్టేక్. ఇంకొకటి ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ ని ముందుగా తీసేసుకున్నాం, అబ్దుల్ సమాద్ని. తప్పదప్పుడు తీసుకున్నప్పుడు ఏం చేయాలి, ఇంపాక్ట్ ప్లేయర్ కి కనీసం మినిమం ఆడమని చెప్పాలి. అక్కడ అన్నెసరీ షాట్ ఆడటం వల్ల అనవసరంగా ఇది అయిపోయింది. సో ఆ గైడెన్స్ అనేది కొంచెం లేకుండా పోయింది బ్యాట్స్మెన్ కి అనేది. సో ఎందుకు అంటే ఫినాలే ఆడుతున్నారు, ఫ్రీగా ఆడాలి, స్వేచ్ఛగా ఆడాలి, కాదని నేను అన్నా. కానీ బట్ వీళ్ళంతా ప్రెషర్లో ఆడినట్టు కనపడింది నాకు. ఓపెనర్స్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ బాగా ప్రెషర్ తీసేసుకున్నారు యంగ్స్టర్స్ అయితే. సో అంత ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. కేకేఆర్ బౌలింగ్ అంత గొప్పగా కూడా ఏమీ లేదు. మీకు స్టార్క్ మినాయిస్తే ఫస్ట్ ఓవర్, మిగతా ఓవర్లన్నీ మామూలుగానే పడినాయి. సో మీకు వైభవ్ హరారా అవుట్ స్వింగ్ వేసాడు, బట్ వైల్డ్ ఎక్కువ వేసాడు, మీరు గమనించలేదు. సో ఆ వైల్డ్ అయినా ఉంటే ఆ ఓవర్లో ఒక్క బౌండరీ ఉన్నా మనకి అది ఉపయోగపడేది. సో అది కూడా మిస్ చేసుకున్నారు ఎస్ఆర్హెచ్ టీము. సో ఓవరాల్ గా ఎస్ఆర్హెచ్ టీం అయితే ఫైనల్స్ వరకు రావడం అనేది సూపర్, మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకు అంటే ఇంతవరకు కూడా ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ గత సీజన్స్ లో తీసుకుంటే అన్ని సీజన్స్ లో కంటే ఈ సీజన్ లో సూపర్ గా ఉంది. హైయెస్ట్ స్కోర్ వాళ్ళదే, లోయెస్ట్ స్కోర్ వాళ్ళదే పవర్ ప్లేలో. అలాగే హైయెస్ట్ కొట్టారు, అలాగే ఫైనల్స్ లో 113 లోయెస్ట్ స్కోర్ కి అవుట్ అయిపోయారు. సో ఏది ఏమైనా ఎస్ఆర్హెచ్ మాత్రం బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేసింది, అందులో డౌటే లేదు. కాకపోతే ఏంటంటే కేకేఆర్ మోర్ డిజర్వ్ కప్ గానీ నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఎందుకు అనిపించిందో చెప్తే చూడండి, కేకేఆర్ లోని గొప్పతనం చూడండి. ఫస్ట్ ఒకసారి వాళ్ళు బౌలింగ్ ఫెయిల్యూర్ అయ్యారు,
భారీ టార్గెట్ కొట్టి కూడా చేతులు ఎత్తేసారు, విన్ ఇచ్చారు. వికెట్ తీయలేకపోయారు. మీకు ఎల్ఎస్జీ మీద గుర్తుందో లేదో, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. సో అలాంటప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఏం చేశారు తెలుసా, టాస్ గెలవంగానే బౌలింగ్ తీసుకున్నారు. వాళ్ళు ఫైన్ ట్యూన్ చేసుకున్నారు బౌలింగ్ ని. ఎక్కడైతే ఆగిపోతున్నాడు, ఇప్పుడు స్టార్క్ విపరీతమైన రన్స్ ఇచ్చేసాడు. ఫస్ట్ లో మనం చూస్తే స్టార్క్ తీసి పక్కన పెట్టుకున్నారు ఒక మ్యాచ్, మళ్ళీ కంబ్యాక్ వచ్చాడు, అయినా కూడా రన్స్ ఇచ్చేస్తా ఉన్నాడు. అక్కడ ఫైన్ ట్యూన్ చేసుకున్నారు. ఎస్, స్టార్క్ ని మనం ఇది చేసుకున్న మిగతా బౌలర్స్ మీద గ్రిప్ సంపాదిద్దామని వాళ్ళు ఏదైతే స్పిన్ ఉందో వాళ్ళ స్పిన్ అటాక్, వరుణ్ గాని నరేన్ గాని, సో వాళ్ళు ఇక్కడ ఫైన్ ట్యూన్ చేసుకుని వచ్చారు. అదొకటి. ఇంకొకటి బ్యాటింగ్ ఆర్డర్ లో మొత్తం టప్ 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 పడిపోయారు. ఒకసారి మీకు గుర్తుందో లేదా కోల్కతా, ఏంటిది ఈ రేంజ్ లో ఆడుతున్నారు, మరీ అన్యాయంగా ఆడుతున్నారు కోల్కతా వాళ్ళు అనుకున్నాం. ఇక లాస్ట్ లో భుజాల మీద వేసుకుని వెంకటేష్ అయ్యర్ లాగాడు, మీకు ఐడియా ఉండి ఉంటుంది ఆ మ్యాచ్. సో అక్కడ బ్యాటింగ్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయింది. ఆ నెక్స్ట్ మ్యాచ్ టాస్ గెలిచి ఏం చేశారు, బ్యాటింగ్ తీసుకున్నారు. సో బ్యాటింగ్ ఫైన్ ట్యూన్ చేసుకున్నారు. సో ఓపెనర్లు ఆడటం, మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంటాం, ముఖ్యంగా సునీల్ నారాయణ స్వేచ్ఛగా ఆడేయడం పవర్ ప్లేలో. సో ఇక్కడ వాళ్ళ ఫైన్ ట్యూన్ చేసుకున్నారు. మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ పటిష్టంగా ఉండడం. సో అందుకని చెప్పి కేకేఆర్ డిజర్వ్ అని నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో వాళ్ళ టీంలో, ఫీల్డింగ్ లో క్యాచ్లు డ్రాప్ చేశారు కొన్ని, మళ్ళీ దాన్ని కూడా అధిగమించారు. సో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో కేకేఆర్ కి, దాన్ని అంతా ఫైన్ ట్యూన్ చేసుకుంటూ వచ్చారు ఫైనల్ వరకు. సో వాళ్ళు గెలవాల్సిన మ్యాచ్ అక్కడ ఒక గేమ్ ప్లాన్ తోనే వచ్చారు, చక్కగా గెలిచారు. సో ఎస్ఆర్హెచ్ కొంచెం ఇంకొంచెం బాగా ఆడి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. సో అది ఇంక ఇది పక్కన పెడితే ఐపీఎల్ వరల్డ్ కప్ జరగబోతుంది. వరల్డ్ కప్ లో ఫస్ట్ మ్యాచ్ మనం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడబోతున్నాం బంగ్లాదేశ్ మీద. ఆ తర్వాత ఐర్లాండ్ తో మ్యాచ్ ఉంది, ఆ తర్వాత పాకిస్తాన్ తో కూడా మ్యాచ్ ఉంది. ఆల్రెడీ నేను దీని మీద ఇండియా స్ట్రెంగ్త్ ఏంటి, ఇండియాలో కీ ప్లేయర్స్ ఎవరు అనేది ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. అలాగే మనం ఇంపార్టెంట్ మ్యాచ్ ని మనం అనాలిసిస్ చేసుకుందాం. ఎవరెవరు స్ట్రెంగ్త్, ఎలా ఆడాలి, వాళ్ళ గేమ్ ప్లాన్ ఏంటి, అలాగే ప్రిడిక్షన్, విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది, ప్రిడిక్షన్ ఏం చెప్తుంది అనేది ప్రతి మ్యాచ్ కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అది చిన్న చిన్న మ్యాచ్లు నేను వీడియో చేయలేకపోవచ్చు, ఏది స్కాట్లాండ్ వర్సెస్ నమీబియా అని, లేదా యుఎస్ఏ అని, ఐర్లాండ్ మ్యాచ్లు, ఇట్లా కొన్ని మ్యాచ్లు అయితే నేను చేయలేకపోవచ్చు. సో మిగతా ఇంపార్టెంట్ మ్యాచ్లు అయితే చేస్తాను ఖచ్చితంగా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చేస్తాను, అలాగే సౌత్ ఆఫ్రికా వెస్ట్ ఇండీస్ మ్యాచ్ కానీ, ఇలాంటి మ్యాచ్లు అయితే మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా. ఎందుకంటే వరల్డ్ కప్ అనేది చాలా లాంగ్ సిరీస్ నడవబోతోంది. అది కూడా చాలా మంది తెలియదేమో, గ్రూప్ స్టేజ్ లోనే మ్యాచ్లు ఆడతారు వాళ్ళు, 5 టీములు 4 గ్రూపులు. దాని తర్వాత కూడా 2 గ్రూపులు ఉంటాయి, ఏ బి గ్రూపులు ఉంటాయి. అక్కడ 4, ఇక్కడ 4, సూపర్ 8 ఫార్మాట్ లో ఉంటుంది. అయితే సూపర్ 8 వర్షనే ఉండదు, 4 ఉంటారు, వాళ్ళు 3 మ్యాచ్లు ఆడతారు. సో 3 మ్యాచ్ల్లో ఎవరు టాప్ ఆఫ్ ది టేబుల్ 2 ఉంటారో వాళ్ళు సెమీస్కి వస్తారు. అలాగే బి గ్రూప్ లో టాప్ ఆఫ్ ది 2 ఎవరు ఉంటారో వాళ్ళు వస్తారు. అంటే గ్రూప్ లో 2 అవుట్ అయిపోతారు, బి గ్రూప్ లో 2 అవుట్ అయిపోతారు అనమాట సూపర్ 8 లో. సో అది కంఫర్టబుల్ గానే ఉంది. సో సెమీస్ కి వెళ్ళడానికి ఈజీగానే ఉంది ఇండియా. మరి బాగా పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా వెళ్తారు. కీ ప్లేయర్స్ ఎవరు, ఎలా ఆడాలి, అక్కడ పిచ్లు ఇంత రాకపోవచ్చు, ఐపీఎల్ లో వచ్చినంత భారీ స్కోర్లు రాకపోవచ్చు, అనూహ్యంగా ఉంటాయి, కొంచెం అన్ప్రెడిక్టబుల్ ఉంటాయి. చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. సో దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.